ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 2.5 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా నిరంతరం యుద్ధ సైరన్లు మోగాయి. ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మాస్కో సేనలు తమ భూభాగంపై వందలాది క్షిపణులు, రాకెట్ల వర్షం కురిపించాయన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనేక ఆయుధాలను తమపైకి ప్రయోగిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా పరస్పర దాడులు ప్రతిదాడులకు కొనసాగుతున్నాయి. మాస్కో సేనలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి ఉక్రెయిన్ బలగాలు. రష్యాలోని పలు ప్రాంతాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడులను గుర్తు తెచ్చేలా రష్యాలోని సర్టోవ్లో 38 అంతస్తుల భవనంపై దాడులు చేశాయి. కస్క్ రీజియన్లో మరో 2 గ్రామాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ప్రకటించాయి జెలెన్స్కీ దళాలు. రష్యాపై ఉక్రెయిన్ దాడులను ధృవీకరించింది ఆ దేశ రక్షణ శాఖ. సర్టోవ్, యూరోస్లావ్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేశాయని పేర్కొంది. ఇదిలా ఉంటే వారం క్రిందట ఉక్రెయిన్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో మోడీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. మోడీ ఉక్రెయిన్లో పర్యటించడాన్ని కొనియాడారు. ఈ పర్యటన ద్వారా శాంతి సందేశం పంపారన్నారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న